Hello guys, welcome to day number 8 in 9 days, 9 states and again coming back to Delhi for the second time. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే మీరు మనాలి నుంచి వస్తారు అండ్ మేము వచ్చిన ప్లాన్ ప్రకారం అయితే మేము డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వస్తాము. అండ్ జనరల్ గా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే క్యాపిటల్ సిటీ కాబట్టి ఢిల్లీ వేరే లెవెల్ ఉంటుంది అది ఇది అనుకున్నాము. బట్ అంత బీభత్సంగా అయితే ఏం లేదు. జనరల్ గా ఒక నార్మల్ సిటీ, ఒక హైదరాబాద్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉంది. అంతేగాని అంత బీభత్సమైన డిఫరెన్స్ ఏం కనిపించలేదు. క్యాపిటల్ సిటీ అయినా కూడా టైం స్పెండ్ చేయడానికి క్యాపిటల్ సిటీ కాబట్టి చాలా ఆప్షన్స్ ఉంటాయి అనుకున్నాను. బట్ అంత ఆప్షన్స్ ఏం లేవు. జనరల్ గా 2 or 3 days చాలా ఎక్కువ. అండ్ ఈ 9 days 9 states ట్రిప్ లో 2 times ఢిల్లీ వస్తాం కాబట్టి ఆ 2 times అయితే పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే చాలు, అక్కడతో ఢిల్లీ అయిపోతుంది. ఫస్ట్ మన ప్లాన్ ప్రకారం వస్తే మీరు ఫస్ట్ ఢిల్లీ రీచ్ అయ్యేది ఆగ్రా డే రోజు రీచ్ అవుతారు. సో ఆగ్రా డే రోజు అక్షరధాం పెట్టుకున్నారంటే అది పర్ఫెక్ట్ బాగా కుదురుతుంది. సో అదే పెట్టుకోండి. అండ్ సెకండ్ టైం మనాలి నుంచి వచ్చేటప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడు ఇంక నెక్స్ట్ మనం ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఆ రోజు షాపింగ్ పెట్టుకోండి. సో లగేజ్ క్యారీ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఢిల్లీలో ప్రతి ఒక్కరు షాపింగ్ చేయాలి, ఎందుకంటే గుడ్స్ చాలా చీప్ గా దొరుకుతాయి. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ చాలా చీప్ గా దొరుకుతాయి అనమాట. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే మనం జనరల్ గా 200 కి ఒక ప్రొడక్ట్ కొంటే దానికి వచ్చే క్వాలిటీ కన్నా అక్కడ 200 పెడితే వచ్చే క్వాలిటీ బెటర్ గా ఉంటుంది. అంటే బీభత్సమైన డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ సింపుల్ గా చెప్పాలంటే మనం మన ఇంటి దగ్గర ఒక ప్రోడక్ట్ కొంటే సేమ్ క్వాలిటీ అక్కడ 50% డిస్కౌంట్ ప్రైస్ కి దొరుకుతుంది. అంటే 200-300 ప్రొడక్ట్స్ లో క్వాలిటీ వెతుక్కునే కన్నా మనం ప్రైస్ ఎక్కువ పెట్టే కొంతకి మనకు వచ్చే క్వాలిటీలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి అనమాట. అంటే ఒక 5000 ప్రోడక్ట్ అక్కడ 1000-2000 కి దొరుకుతుంది. అలాగా మనం ప్రైస్ ఎక్కువ పెట్టే కొందుకి మనకి వచ్చే ప్రొడక్ట్ దాని యొక్క క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నేనైతే చాలా ఎక్కువ షాపింగ్ చేశాను కాబట్టి డెఫినెట్లీ మీరు నా సజెషన్స్ తీసుకోవాల్సిందే. సో ఢిల్లీలో షాపింగ్ చేసేదానికి మేజర్ ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ సరోజినీ మార్కెట్, నెక్స్ట్ కరోల్ బాగ్, నెక్స్ట్ పాలికా బజార్, నెక్స్ట్ ఐఎన్ఎస్ మార్కెట్ ఉంటుంది. ఈ 4 ప్లేసెస్ లో చాలా బాగా షాపింగ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఈ 4 ప్లేసెస్ లో సరోజినీ మార్కెట్ లో చాలా చీప్ గా దొరుకుతాయి ప్రొడక్ట్స్. అండ్ కరోల్ బాగ్ లో కూడా దొరుకుతాయి, కానీ సరోజినీ మార్కెట్ కన్నా తక్కువ కాదు. బట్ నేను మాత్రం నా 90% షాపింగ్ అంతా పాలికా బజార్ లో చేశాను. సరోజినీ మార్కెట్ చీప్ అయినా దానిలో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే సరోజినీ మార్కెట్ అండ్ కరోల్ బాగ్ అనేది ఒక స్ట్రీట్ మార్కెట్ అనమాట. అంటే బట్టలు కుప్పలుగా వేసి ఉంటాయి, అందులో మీరు బెస్ట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి. సో అంత మనకి అంత టాలెంట్ ఉండదు కాబట్టి ఆ క్వాలిటీ అంతా ఫ్యూ సెకండ్స్ లో మనం జడ్జ్ చేయలేం కాబట్టి. అండ్ పాలికా బజార్ ఎలా ఉంటుందంటే ఒక షాపింగ్ మాల్ లా ఉంటుంది, అందులో చిన్న షాప్స్ లా ఉంటాయి అన్ని ప్రతిదీ. సో మనం అక్కడికి వెళ్ళి కాసేపు ప్రతి క్లాత్ మనకి విడివిడిగా చూసుకొని మనకు టైం ఉంటుంది. ఆ షాప్ లో చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మనకి చాలా టైం ఎక్కువ ఉంటుంది క్వాలిటీని చూసుకునే దానికి. అండ్ డిస్ప్లే చేసి ఉంటారు ఒక్కొక్క షర్ట్స్ ప్యాంట్స్ అలాగా. సో మనకు కొంచెం టైం దొరుకుతుంది, మనం ప్రోడక్ట్ కూడా మంచిగా చూస్ చేసుకోవచ్చు. అదే కరోల్ బాగ్ లో అయితే అన్ని కుప్పలు వేసి ఉంటాయి కాబట్టి దానిలో నుంచి ఏరుకొని మనం చూసుకొని మనకంత బట్టల మీద నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి మనం అంత ఈజీగా అక్కడ సెలెక్ట్ చేయలేము. అండ్ పాలికా బజార్ లో ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అన్ని వెరైటీస్ మనకు దొరుకుతాయి. కానీ సరోజినీ మార్కెట్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు, ఎందుకంటే అన్ని కుప్పలు వేస్తారు కాబట్టి. అండ్ ప్రైస్ కూడా సేమ్ సరోజినీ మార్కెట్ లో ఎంత ఉంటుందో పాలికా బజార్ లో కూడా అంతే ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే సరోజినీ మార్కెట్ లో మనం బార్గెనింగ్ చేయాల్సి లేదు, ఆల్రెడీ రేట్స్ అన్ని ఫిక్స్డ్ ఉంటాయి. బట్ పాలికా బజార్ లో మనం బార్గెన్ చేయాల్సి వస్తుంది. అండ్ పాలికా బజార్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ట్రయల్ ఆప్షన్ ఉండదు. మీకు అవసరం అయితే మళ్ళీ మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం, సరిపోతే అది ఇది అంటారు. బట్ మీరు మాత్రం అస్సలు వినకండి, ఎలాగైనా వాళ్ళని అరేంజ్ చేయమని చెప్పండి, వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఒకసారి మీరు షాప్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే మనం పద్దాకులు ఢిల్లీ వెళ్ళలేం కదా. కాబట్టి మీరు కొనే ప్రతి ఒక్కటి వాడిని ట్రయల్ అరేంజ్ చేయమని చెప్పండి. అండ్ మీరు కూడా ప్రతి ఒక్కటి ట్రై చేసే తీసుకోండి. బట్ ఫస్ట్ మీకు బార్గెన్ చేయడం రావాలి కాబట్టి. అమ్మాయిలంటే వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కాబట్టి. బట్ అబ్బాయిలంటే ఓనర్ ఏమన్నా అంటే ఫీల్ అవుతారు కాబట్టి ఫస్ట్ సరోజినీ మార్కెట్ వెళ్ళండి. అక్కడ రేట్స్ అవన్నీ చూసి అక్కడ అంతా తిరిగేసి బాగా అబ్జర్వ్ చేసి అండ్ మీరు ఏం కొనాలనుకుంటున్నారో వాటి రేట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని దెన్ నెక్స్ట్ పాలికా బజార్ రండి, అక్కడ షాపింగ్ చేయండి. ఆల్మోస్ట్ అక్కడ ఏ ప్రైస్ ఉందో ఇక్కడ అదే సేమ్ ప్రైస్ కి ఇస్తారు. అండ్ ఇంకా జనరల్ గా చెప్పాలంటే జీన్స్ ప్యాంట్ అయితే 400-500, షర్ట్ అంటే 400-500. ఎంత బాగున్నా ఏదైనా సరే వాళ్ళు ఇంకా అది ఇక్కడ తెచ్చాం అక్కడ తెచ్చాం క్వాలిటీ వేరు అది ఇది అంటారు. బట్ మీరు ఏం పట్టించుకోకండి,
4 to 500 అంతే మ్యాక్స్. ఇంకా మీరు ఎర్లీ టైమ్ షాప్స్ ఓపెన్ చేయగానే వెళ్తే ఇంకో 100 తక్కువ ఇచ్చే కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో జనరల్గా ఎంత లేదన్నా మీకు చాలా ఒక 3 to 500 ఆ రేంజ్ లోనే ఏదైనా కొనాలనుకుంటే కొనండి. అండ్ షూ 250 అలా ఉంటాయి, అవి ఎప్పుడు కొనకండి. షూ అంటేనే మనం కొంచెం షో ఆఫ్ మెయింటెనెన్స్ ఆ కేటగిరీలో వేసుకునేది. సో మీరు దాన్ని 250 350 కొని తీసుకెళ్ళారనుకోండి బ్యాక్ ఫైర్ అవుతుంది. సో 250 350 ఎప్పుడు ఎంకరేజ్ చేయమాకండి, అక్కడ అంత క్వాలిటీ ఉండవు. సో మీరు షూ తీసుకోవాలంటే హై రేంజ్ 1000 పెడితే వచ్చే ప్రోడక్ట్ అలాంటి క్వాలిటీ తీసుకోండి. 250 350 ఈజీగా తెలిసిపోతాయి, ఎవరికనే వేస్ట్, అవి తీసుకోమాకండి. బట్ పాలికా బజార్లోనే 2000కి 1000కి మంచి మంచి స్నీకర్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి, అవి తీసుకోండి. అండ్ పాలికా బజార్ని ఇంకా కంక్లూడ్ చేయాలంటే మీరు ఏదన్నా బట్టలు, జాకెట్స్, స్వెటర్స్, షూ, ట్రెక్కింగ్ షూ అండ్ ఏదన్నా కొంచెం జెన్జీ టైప్ తీసుకోవాలంటే అప్పుడు పాలికా బజార్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీనికి పాలికా బజార్ విజిట్ చేసే ముందు డెఫినెట్లీ సరోజినీ మార్కెట్ విజిట్ చేయండి. అండ్ సరోజినీ మార్కెట్ విషయానికి వస్తే అమ్మాయిల షాపింగ్ అయితే కన్ఫామ్ గా ఫస్ట్ సరోజినీ మార్కెట్ వెళ్ళిపోండి. సో అమ్మాయిలకి అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. జనరల్ గా సరోజినీ మార్కెట్ లో కొనొచ్చిందంటే మీకు బ్యాగ్స్ కావాలన్నా, లాకెట్స్ కావాలన్నా, అమ్మాయిలకు పోగులు కావాలన్నా, క్యాప్స్ కావాలన్నా, బెల్ట్స్ కావాలన్నా, ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నిటికీ సరోజినీ మార్కెట్ చాలా బెస్ట్. అండ్ ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. సో సరోజినీ మార్కెట్ బట్టలు అయితే మొత్తం పాలికా బజార్లో కొనండి. మిగతా ఏమైనా చిన్న చిన్న ఏమైనా పర్ఫ్యూమ్స్, పర్సెస్ కానీ ఇలాంటివన్నీ సరోజినీ మార్కెట్లో కొనండి. అండ్ ఎవరైనా సరే ఫస్ట్ సరోజినీ మార్కెట్ విజిట్ చేయండి, నెక్స్ట్ పాలికా బజార్ ఒకసారి ట్రై చేయండి. అండ్ కరల్ బాగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సరోజినీ మార్కెట్ లానే ఉంటుంది. అండ్ ఐఎన్ఎస్ మార్కెట్ వచ్చేసి కొంచెం సిల్క్ ఐటమ్స్, శారీస్ అలాంటి వాటికి బాగా ఫేమస్. కొంచెం క్వాలిటీ బాగుంటుంది, అలాగే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా ట్రై చేయండి ఒకసారి. ఫైనల్ గా కంక్లూడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఆత్రం పడకండి, ఎందుకంటే ఫస్ట్ చాలా తక్కువ ప్రైస్ కి చాలా మంచి క్వాలిటీ వస్తుందని చెప్పి ఆ ఆత్రంలో ఏది పడితే అది కొంటూ ఉంటారు. సో చాలా పీస్ఫుల్ గా ఉండండి. అండ్ వాళ్ళు కూడా మీరు ఎంత గడిగితే అంతకి ఇచ్చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక 10 రూపీస్ లాభం వచ్చినా కూడా వాళ్ళకి బెస్ట్, ఎందుకంటే అక్కడ కస్టమర్కి లోటే ఉండదు. సో కస్టమర్స్ వస్తూనే ఉంటారు. సో వచ్చిన వాడి దగ్గర వచ్చినంత తీసుకుంటూనే ఉంటారు. సో మీరు ఎంత కడిగితే వాళ్ళు అంతకు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మీరు అవసరం లేని ఎక్కువ కొనుక్కుంటే మళ్ళీ మీకు లగేజ్ క్యారీ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ ఏది కొన్నా 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే నేను 200కి 3 పర్ఫ్యూమ్స్ అంటే తీసుకున్నాను, బట్ తర్వాత చూస్తే అవి డేట్ అయిపోయి ఉన్నాయి. సో ఇలాగ జరుగుతూ ఉంటాయి. సో ఆత్రం పడకుండా అన్ని నెమ్మదిగా చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ షాపింగ్ మాత్రం గట్టిగా చేయండి, 10,000 ఆ లెవెల్లో చేయండి, ఎందుకంటే అక్కడ దొరికే ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ ఆ క్వాలిటీకి మనకి ఇంటి దగ్గర చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ మనం ఇంత కొన్నాం కాబట్టి ఆ ప్రొడక్ట్స్ రేంజ్ చెప్పాలంటే షర్ట్స్, ప్యాంట్స్, క్లాత్స్ ఏమైనా కూడా 500 లోపు తీసుకోండి. జాకెట్స్ ఏమైనా కూడా 750 to 1000. అండ్ బెల్ట్స్ అయితే ఒక్కొక్కటి 75, ఒకటి దగ్గర తీసుకోండి 75కి ఇస్తాడు, ఒక 5-6 తీసుకోండి. అండ్ వ్యాలెట్స్ ఏమైనా కూడా 100 రూపీస్. అండ్ ఆర్టిఫిషియల్ లెదర్ బ్యాగ్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి, 300 ఆ రేంజ్ లో ఉంటాయి, అవి తీసుకోండి. లాకెట్స్, ఇయర్ రింగ్స్, కీ చైన్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంకా ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో అమ్మాయిలకైతే ఒక 1 year మొత్తం ఒకేసారి షాపింగ్ చేసేయచ్చు, అంత తక్కువ దొరుకుతాయి. అండ్ అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి అమ్మాయిల కోసం అయితే. హ్యాండ్ బ్యాగ్స్ అని ఇవన్నీ కుప్పలు పోసి అమ్ముతారు, అన్ని 10 రూపీస్ 20 రూపీస్కి వచ్చేస్తాయి. సెలెక్ట్ చేసుకొని మంచి చూసుకొని తీసుకోండి. అండ్ బడ్జెట్ డీటెయిల్స్కి వస్తే మనాలి టు ఢిల్లీ ఒక 1000 అవుతుంది, అండ్ ఢిల్లీ టు విజయవాడ ఒక 2000 అవుతుంది. షాపింగ్ మీ ఇష్టం. అండ్ ఫైనల్లీ ఇఫ్ యూ లైక్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.